ఆయన ఒక తేజం, ఆయన ఒక సంద్రం, ఆయన ఒక దైవం, ఆయన ఒక విశ్వం. ఆయన బ్రహ్మదేవుడు చెక్కిన బంగారు శిల్పం, ప్రాణం ఉన్న శిల్పం. ప్రాణం వెళ్లిపోయిన తెలుగు జాతికి ప్రాణమై నిలిచిన రూపం. ఆయనే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు బిడ్డల అభిమాన కథానాయకుడు, బడుగు జీవుల ఆశాకిరణమైన రాజకీయ నాయకుడు. ఆయనే నందమూరి తారక రాముడు. ఆయన మీద ఎందుకింత ప్రేమ, ఆయనంటే ఎందుకింత ప్రాణం, ఎందుకింత ఆశ? ఎందుకాయన యుగపురుషుడయ్యాడు, ఎందుకాయన కారణజన్ముడయ్యాడు? కీర్తిశేషుడైన కీర్తిమంతుడుగానే ఎందుకు అలరారుతున్నాడు? విందామా ఆయన కథ, తెలుసుకుందామా ఆయన చలనచిత్ర ప్రస్థానం. ఆయన అసామాన్యుడు, అరుదైన మానవుడు, అనితర సాధ్యుడు. వెండితెర కోసం అవతరించిన అవతార పురుషుడు. నమ్మిన విలువల కోసం జీవితాన్ని కర్పూరంలా వెలిగించినవాడు. దేవుడి అవతారం యుగానికి ఒక్కటేనన్నది లోకోక్తిగాని ఈ తారక రాముడు కళాభిరాముడిగా, ప్రజాభిరాముడిగా రెండవతారాలెత్తాడు. ఎంతటి ఆవేశపరుడో అంతగా ఆచరణకి నిబద్ధుడు. ఆయన ఏది చేపట్టినా చరిత్రే, ఏ రూపం దాల్చినా చరిత్రే. అంతటి కథానాయకుడు గనుకనే ఆయన నేడొక కథగా ఏదో ఒక కొత్తదనం కోసం నిరంతరం తాపత్రయం. విశ్రమించడం ఆయనకు అలవాటు లేదు. అనుకున్నది సాధించే వరకు పట్టువదలని విక్రమార్కుడిలా మారిపోవడం, లక్ష్యం అందుకునే వరకు రాజీలేని కృషి. జీవితమంతా ఇలాగే సాగింది. సినిమా రంగంలోనూ ఆయనకు ఆయనే సాటి. ఆయన నటించిన ఏ పాత్ర అయినా సరే, రాముడు కాని, భీముడు కాని, కృష్ణుడు కాని, దుర్యోధనుడు కాని, సాంఘిక చిత్రాల్లో పాత్రలు కాని, ఏ పాత్ర వేసినా అందులో జీవించేవారు. ఆయా పాత్రల స్వభావాన్ని నరనరాన జీర్ణించుకునేవారు, అందులో లీనమయ్యేవారు. అందుకే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా నిలిచారు. వెండితెర వేల్పుగా వెలిగారు. నీవు పుణ్యభూమి నా దేశం నమో నమామి, అన్యభూమి నా దేశం సదా స్మరామి. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. నన్ను కన్న నా దేశం నమో నమామి, అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకులవుతారు. అదిగదిగో ఆకాశం అళ్ళున తెల్లారి వస్తున్నాడదిగో మన అగ్గి పిడుగు అల్లూరి. ఎవడు రారా భరత జాతిని కప్పమడిగిన తుచ్చుడు, ఎవడా పొగరు పట్టిన తెల్ల దొరగాడెవ్వడు. బ్రతుకు తెరుగుకు దేశమొచ్చి బానిసలుగా మమ్ము నెంచి పన్నులడిగే కొమ్ములొచ్చిన దమ్ములెబడికి వచ్చరా. అది 1982వ సంవత్సరం. ఓ పర్జన్య శంఖారావం ధిక్కార స్వరమై దశ దిశలా నినదించింది, ప్రతిధ్వనించింది. ప్రతి తెలుగువాడి గుండెను జాజ్వల్యమానం చేసింది. నిలువెత్తు తెలుగు తేజం తెలుగు నేల 4 చెరగులా కదం తొక్కింది. మిణుకు మిణుకుమంటోన్న తెలుగుదనపు ఆత్మగౌరవానికి ఆజ్యం పోసింది. ఆ ఉత్తేజం ఎవరో ప్రపంచానికి తెలుసు.
ఆ ప్రభంజనం ఎలాంటిదో కాస్తో కూస్తో సామాజిక రాజకీయ స్పృహ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. నిన్నటికి, నేటికి, రేపటికి, ఏనాటికి నేనంటే నేనేనంటూ, నాకు నేనే సాటి అంటూ, నేను అన్నది అహమో, ఆత్మవిశ్వాసమో, అతిశయమో, ఆత్మాభిమానమో మాత్రమే కాదు, నేను అని చాటిన 100కి 100 పాళ్లు నిజమైన కథానాయకుడు ఎన్టీఆర్, నందమూరి తారక రామారావు. ఎన్టీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికిన నేత. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో సినీ రంగాన్ని వీడి రాజకీయాల్లోకి ప్రవేశించి కేవలం 9 నెలల కాలంలోనే అధికార పగ్గాలు చేపట్టిన నాయకుడు. ఢిల్లీలో కాంగ్రెస్ నేతల మెడలు వంచి రాష్ట్రాలకు అధికారాలు సాధించి పెట్టిన వ్యక్తి. రాజకీయాలను సగటు వ్యక్తి దరికి చేర్చిన వైతాళికుడు. రాజకీయాల్లో బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు స్థానం కల్పించిన మొదటి నేత రామారావు. ప్రజల చెంతకే పాలన తీసుకెళ్లిన సంస్కరణవాది ఆయన. రాజకీయంగా ఆంధ్రప్రదేశ్తో పాటు దేశ ప్రజల దృష్టిని ఆకర్షించి తన విధానాల్ని అందరికీ ఏ నిర్ణయం తీసుకున్నా అది ప్రజల సంక్షేమం, అభివృద్ధి చుట్టే తిరగటం ఎన్టీఆర్ ప్రత్యేకత. మాటలు, చేతల్లోనూ పేదవాడి ఎజెండా కనిపించటం తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన్ను శాశ్వతంగా నిలిపింది. అవినీతి అన్నది మచ్చుకైనా కనిపించకపోవటం ఎన్టీఆర్ ను అత్యున్నత స్థాయిలో నిలిపింది. భ్రష్టు పట్టిన వ్యవస్థని సంస్కరించేందుకు ఆయన చేసిన యత్నం ప్రజల్ని ఆకర్షించింది. మన తారక జన తారక నవతారక ధ్రువతారక రాముడు, మన కార్మిక ప్రియ కర్షక శ్రామికులకు దేవుడు, అతడే మన ప్రియతమ నాయకుడు, మన ప్రియతమ నాయకుడు. తన చైతన్య రథం మీద వేలాది కిలోమీటర్లు పగలనక, రేయనక, ఎండనక, వాననక అవిశ్రాంతంగా సాగిన ప్రజా ప్రస్థానం. తమ అభిమాన ఆరాధ్య నటుడు తన విలాసవంతమైన సుఖమయ జీవితాన్ని పరిత్యజించి రోడ్డు పక్కన స్నానాలు, సహపంక్తి భోజనాలు, చెట్ల కింద విశ్రాంతితో క్షుద్ర రాజకీయ వ్యవస్థను, అసమర్థ నాయక గణాన్ని ఉత్తేజపూరిత, ఉద్రేకభరిత ప్రసంగాలతో చీల్చి చెండాడుతుంటే తెలుగు నేల 4 చెరగుల జనసముద్రం పొంగి పొర్లింది. జయ జయ ధ్వానాలతో, మంగళ హారతులతో, రక్త తిలకాలతో తమ ప్రియతమ కథానాయకుణ్ణి మహానాయకుడిగా వరించి సమాజాన్ని శ్వాసించారు, శాసించారు, ఎదిరించారు, పోరాడారు. పోరాడుతూ కన్ను మూశారు. ఆయన జీవితం యావత్తు ఆరాట పోరాటాలమయం. 1996 జనవరి 18 దాకా, అంటే తుదిశ్వాస వరకు ధీరోదాత్తంగా ప్రజల మనిషిగా జీవించారు. ప్రజారాముడిగా, తెలుగింటి రాముడిగా తరలి వెళ్లారు. ఎన్టీఆర్ మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఇంకా తెలుగువారి గుండెలో సజీవంగానే ఉన్నాయి. ఆయన పాలనా ఫలాల్ని ప్రజలు ఇప్పటికీ అందుకుంటున్నారు. ప్రతి పార్టీ, ప్రతి నేత ఇప్పటికీ ఆయన జపం చేస్తున్నారు. ఇప్పుడే కాదు, ఎన్టీఆర్ మార్గం ఎప్పటికీ అనుసరణీయం. అనుదిన స్మరణ. సాగిరార తెలుగోడా సాగిరా.
తెలుగుదేశ యువ శక్తి కదలి నేల పొంగి పొరలు గంగా తరంగమై చంగలిల్చి తెలుగు జెండా చేతబూని సాగిరా. పుణికిపుచ్చుకుని సినీ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బాలకృష్ణను అభిమానులు బాలయ్య అని పిలుచుకుంటారు. రాజసం ఉట్టిపడేలా కనిపించే ఆకర్షణీయమైన రూపంతో ప్రత్యర్థులపై డైలాగులను విసరడంలో తండ్రి నందమూరి తారక రామారావును మరిపిస్తాడని అభిమానులు ముచ్చటపడతారు. చిన్నవాళ్ళైనా నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పచెప్పారు.